ఎన్నింటికి రాసి ఇచ్చారు? టైమింగ్ చెప్పలేదండి. రోజు వస్తుందమ్మా, రోజు రెండమ్మా, రోజు వచ్చాను. అక్కడేమో డ్యూటీ చేసుకోవడం కూడా అయిపోలేదు. అమ్మాయి లేదంట, కంప్యూటర్ రాదంట అమ్మాయికి సరిగ్గా. ఎప్పటి నుండి గంట వాళ్ళందరూ అక్కడ సఫర్ అవుతుంది. మేము అందులోనే ఉన్నాం. అదే రావట్లేదండి అయిపోవడానికి. రోజు అంటే అందరూ ఇలాగే పొద్దున్న 5 గంటలకు వస్తున్నాం. మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా సార్ 3 hours ఆపరేషన్ ఆపరేషన్ లేట్ అయితే ఆయన ప్రాణానికి మరి అది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పట్లేదు పేరు. మా డాడీకి ఆపరేషన్ 3 hours బ్లాక్ అయిపోయింది. నాయక్ గారు 3 hours బ్లాక్ అయిపోయింది. ఇలాంటివి విఎల్ఎం చేసుకోవాలి సార్. ఆపరేషన్ అర్జెంట్ చేయాలి. హార్ట్ ఆపరేషన్ జరిగింది నుంచి పొద్దు నుంచి ఉంచున్నా జరిగింది. ఏంటి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మేడం ఏం మేడం పేరు కూడా చెప్పరు సార్. మేడం ఎక్కడ వెళ్ళారు వెళ్ళిపోయారన్నా సార్. ఒక్కరు లేరు సార్. హార్ట్ ప్రాబ్లం అంటుంటే వినట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఆయన మాట్లాడతారు నాయక్ గారితో ఇట్లు లేవని సాయంత్రం నుంచి ఎవరు సమాధానం ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. మార్నింగ్ లోపల ఉంటే ఆవిడ బయటకు వెళ్ళిపోయారట. ఇంక మమ్మల్ని గవర్నమెంట్ చూస్తేనేమో ఇంత చేసేస్తుంది టెస్టులు అన్నారు, కానీ టెస్టులు ఇక్కడ జ్వరం వస్తేనే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇంటికి పేషెంట్ తీసుకొచ్చారు, ఇలా నిలబెట్టేసారు. కష్టం కదా చేసింది, మళ్ళీ చనిపోరండి. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేయమంటున్నారు. టెస్ట్ చేయించాలని చెప్తున్నారు, ఇంకా టెస్ట్ చేయలేదండి. మాకు ఏదన్నది నెగిటివ్ పాజిటివ్ చెప్తే మేము ఏదో చేసుకుంటాం సార్. మాకు ఏది చెప్పకుండా అలా బాడీని అలా ఆన్ తీసుకుంటే మాకు కరెక్ట్ కాదు. సీరియల్ నెంబర్ రాస్తున్నారు. ఆ సీరియల్ నెంబర్ ప్రకారం ప్రింట్ వస్తుంది కదా, అది కూడా పిలవట్లేదు. ఎవరు లైన్ లో ఉంటే వాళ్ళే వస్తున్నారు. వాళ్ళకి సీరియల్ నెంబర్ అండి. దీని ప్రకారం 4 గంటలు రమ్మన్నారు. 4 గంటలు వచ్చాను. ఇప్పటికి ఏ తీసుకోవట్లేదు. మాట్లాడమ్మా. చేంజ్ అవ్వగానే జనరల్గా ఈ క్లైమాటిక్ కండిషన్స్ కోల్డ్ కావడం, ఫీవర్ రావడం అనేది కామన్. ఆ కామన్గా వచ్చిన ఫీవరా లేకపోతే ఇది సైకలాజికల్గా ఒక భయం క్రియేట్ అయిపోతుంది. ఆ భయంతో ఏంటంటే వాళ్ళు ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. దాదాపు 5 రోజులు 6 రోజులు టెస్టింగ్ రావడానికి మంది ఉన్నారండి. ఇంకా ఎక్స్ట్రా మంది ఉన్నారండి. మరి ఎక్స్ట్రా వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? 80 పేషెంట్ వచ్చారు మీ దగ్గర, ఏం చేస్తారు? క్వారంటైన్ కదండి, హాస్పిటల్ క్వారంటైన్ ట్రీట్మెంట్లో ఉండి సిమ్టమ్స్ తగ్గి గుర్తుపడితే కనుక డాక్టర్ గారు డిసైడ్ చేస్తే వాళ్ళు బొమ్మూరు పంపిస్తారు. సెకండ్ ఇంకోటి అలాగేమో కార్డియో బెడ్స్లో మనం వేస్తాం. ఏం లేదు, 14 రోజుల వరకు చేస్తారు అంతే. ఈయనకి వచ్చిందని జాయిన్ చేస్తున్నారు. 14 రోజుల వరకు వెళ్ళిపోంటున్నారు. బయట ఖాళీ లేదు కాబట్టి ఈయన నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా తగ్గిందో లేదో నిర్ధారణ చేసి కదా బయటకు పంపాలండి. పంపట్లేదు, వెళ్ళిపోంటున్నారు. ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఉండొచ్చు అంటున్నారు. మళ్ళీ ఇంటికాడ నుంచి రమ్మన్నారు సార్. ఇంటికి హాస్పిటల్కి ఎందుకు వస్తారు సార్? సిమ్టమ్స్ తగ్గిపోయినప్పుడు ఇంకా ఉంటాం సార్. మీరు చెప్తున్నారు సిమ్టమ్స్ ఉన్నా లేకపోతే 14 రోజులు వెళ్ళమంటున్నారు. ఇప్పుడు అతను ఇంట్లో ఉంటున్నాడా లేదా అన్నది అబ్జర్వ్ చేసే మెకానిజం లేదు. చెప్పేసింది సార్. ఇప్పుడు మనం సిమ్టమ్స్ ఉన్న వాళ్ళనే జాయిన్ చేసుకుంటాం. సిమ్టమ్స్ లేని వాళ్ళు మనం జాయిన్ చేసుకోవచ్చు. ఉన్న బెడ్స్ లిమిటెడ్ సార్.
అందులో ఆక్సిజన్ బెడ్స్ ఇంకా లిమిటెడ్. సో ఎవరికైతే హాస్పిటలైజేషన్ అవసరమో వాళ్ళు అడ్మిట్ పెట్టుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సిమ్టమ్స్ పడ్డాక ఇంకా స్టిల్ ఏదైనా ఉండాలంటే కనుక మన క్వారంటైన్లో పెట్టి ఉంచుతున్నాం. ఖాళీ అయిన బెడ్స్కి కొత్తగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మనం అడ్మిట్ చేస్తాం. ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్ కదండి, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా మొన్న కంట్రోల్ ఏంటి సార్ ఇది? మన ఎదురుగుండానే నడుచుకుంటే లోపల వాళ్ళు బయట వాళ్ళు తిరిగేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి క్యారియర్ చేయొచ్చు కదండి. లోపలికి వచ్చినప్పుడు కనీసం చేతులు కడుక్కోవడానికి ఏమీ లేదు, కాళ్ళు కడుక్కోవడానికి ఏమీ లేదు ఇక్కడ. డేంజరే కదా, ఓకే కాదు. ఏంటి డాక్టర్స్ కొంతమంది పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారట. ఇక్కడే అసలు కంట్రోల్ లేదు కదండి. కిట్లు లేవని సాయంత్రం నుంచి ఎవరు సమాధానం చెప్పులు కూడా అక్కడ ఉన్నాడమ్మా. మాకే ఎలా ఉంటే మరి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. నాకు ఫీవర్, జలుబు, దగ్గండి. అయినా సరే చూడడానికి ఎవరు రావట్లే. కిట్లు 6 గంటల వరకు కిట్లు ఇచ్చారండి. అక్కడ నుంచి కిట్లు లేవంటే రేపు వచ్చి 9 గంటలు. అంటే ఆ రోజు ఎన్ని టెస్ట్లు అవుతాయో అంతమందినే టేకప్ చేస్తున్నారు. అవునండి, టెస్ట్ నిన్నటిదే కదండి ఇప్పుడు మేము తెచ్చుకున్నది. పొద్దున్న అన్ని కూడా నిన్నటియేనండి. ఇప్పుడున్న జనాలందరూ ఏంటి నిన్న వచ్చారు సార్, అందరూ నిన్నటియండి. నిన్నటి నుంచి దాంట్లో 4 గంటలు రమ్మన్నారండి. 5:30కి మిమ్మల్ని ఎవరో 5:30కి వచ్చి లైన్ లో నిలబడితే వచ్చి రెస్పాండ్ లేదు. నిన్న కోవిడ్ టెస్టింగ్ చేయించుకుంటారనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం మన గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. 6 గంటలకు వస్తే నాకు ఒక కూపన్ ఇచ్చారు, నా నెంబర్ 5 కూపన్ నెంబరు. అయితే ఆ కూపన్ పట్టుకుని వెళ్తే ఆల్రెడీ 1, 2, 3 వరకు స్టార్ట్ అయింది. తర్వాత మా వస్తాయి కదా అని ఉద్దేశం అదే లైన్లో ఉండగా నేను అప్పటికి 15కి వెళ్ళిపోయింది. మధ్యలో ఎన్ని నెంబర్లు జంప్ అయినా అనేది నాకు అర్థమైంది. తర్వాత 27కి వెళ్ళిపోయింది. ఇదేంటంటే 5వ నెంబర్ నాది దగ్గర నుంచి చూస్తానన్నా పిలవలేదు ఏంటి అని చెప్పేసి అడిగాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత సరే ఉండండి, పక్కన ఉండండి, మేము చేస్తామో చూస్తామన్నారు. తర్వాత చేస్తామన్న తర్వాత గంట సేపు వెయిట్ చేసినప్పుడు కానీ నా నెంబర్ రాలే. అంటే ఈలోగా 32 నెంబర్లు అయిపోయినాయి. అప్పటికే నా 5వ నెంబర్ మాత్రం రాలేదు. సరే అది అయిపోయింది. అక్కడి నుంచి ఏదో ఓపీ సీట్ తెచ్చుకుని అక్కడి నుంచి ఏదో రాశారు మేడం గారు. అది తీసుకెళ్ళి డేటా ఎంట్రీ కార్డు ఇచ్చాను. డేటా ఎంట్రీ కార్డు ఇచ్చి